వాక్యంలో ఉందా లేదా మీరు కూడా పరిశీలించి చూడండి అని. వాక్యం బోధించాలండి. ఎందుకు చేరుతున్నాము ఇక్కడికి? వాక్యమును తెలుసుకోవాలి, వాక్యమును అధ్యయనము చేయాలి, వాక్యానుసారముగా జీవించాలి అని. ఇది ఇక్కడ అందిపుచ్చుకుంది ఎవరు? సామాన్య ప్రజల? గ్రీకు దేశస్థులండి. జ్ఞానాన్ని అన్వేషించేవారు వారు. తరచూ లేఖనమును చదివేటువంటి వారు. పురుషుల అనుకుంటే కాదు, స్త్రీలు కూడా. ఆ రోజుల్లోనే వీరు డెవలప్ అయినటువంటి వారుగా ఉన్నారు. స్త్రీలు కూడా జ్ఞానము కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. చదువు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. నా చిన్నప్పుడు కూడా మీకు చదివేందు గురుగా అనేవాళ్ళు ఆడపిల్లలని. కానీ చూడండి పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తూ ఉంది అని అంటే, స్త్రీలలోనూ ముందు వారిని పెట్టాడు, ఇటు పురుషులలోనూ. అంటే ఈ సమానంగా ఉన్నారు వీరు. జ్ఞానములో, దేవుని వాక్యమును అభ్యసించటములో, దేవుని వాక్యం మీద ఆసక్తి చూపటంలో వీరు సమానంగా ఉన్నారు, ముందే ఉన్నారు. పురుషుల కంటే ముందే సంబోధించబడింది ఇక్కడ. ఏ ప్రాంతం ఇది? బెరయా ప్రాంతం. ఘనత కలిగినటువంటి గ్రీకు దేశులైన వారు చాలా మంది విశ్వసించారు అని ఉంది. వాక్యము వినిన వెంటనే ఏం చేయాలి? ముందేమో ఆసక్తి చూపించాలి, తర్వాత దానిని పరిశోధించాలి. మూడవ విషయము వాక్యానుసారముగా జీవించాలి. ముందు వాక్యము వినాలనే ఆసక్తి మనకుంటుందా? ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారై దేవునిని సేవించండి అని ఉంది రోమీయులకు రాసిన